హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ సైడ్ 07. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మనతో పాటు ఫన్నీ చరణ్ అని ఉన్నాడు. కెమెరా చూసి పనా ఏం లేదన్నా, కొన్ని ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతా, దానికి రాంగ్ ఆన్సర్ చెప్పాలా. చెప్తావు కదా? మొదలెట్టేయమంటారా? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నీ పేరేమన్నా? ముగానా లైఫ్లో పెద్దగా ఏం చేద్దాం అనుకున్నావు? పెద్దగా ఎక్కేసి అందరిని ఎత్తుకోవాలనుకున్నా. స్పెడ్స్ తీయనా, చూడలేకపోతున్నా. మీ అట్లా వాళ్ళని చూడకూడదనే పెట్టుకున్నా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి. నీ కొడుకుల పేర్లు చెప్పు. సుంకన్న. అయ్యి నవ్వద్దు, నేను చెప్తున్నా. కొడుకుల పేరు చెప్పనా? సుంకన్న, తిని సిక్కన్న, పెద్దన్న, జన్నన్న, జంగన్న, మల్లన్న, తిమ్మన్న. అందరు అన్నలే ఉన్నారు కదనా. నీ పేరేమి? పొగానా. నీ డ్రీమ్ ప్లేస్ ఏమన్నా? నా డ్రీమ్ ప్లేసా? లండన్ కూర్చుంటాం కదా, అక్కడ ప్రశాంతంగా ఉంటది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పెద్ద తిక్కోడున్నట్టున్నాడు కదా అన్న. నీ డ్రీమ్ ఏమి? నా డ్రీమ్ మంచి డ్రైనేజ్ కాలువ కాడ పండుకోవాలా. నీ వైఫ్ ని, మీరు పిల్లలు ఎక్కడికని పోవాలంటే అది ఎక్కడ పోతారు? ఆలోచిస్తున్నాడు గైస్ అన్న. ఎక్కడికి పోతారన్నా మీరు, మీ వైఫ్, మీ పిల్లలు? జాతరలో పీపీలు అమ్ముదాం అనుకున్నామా. పీపుల్ ఎందుకు అమ్ముతారన్నా? మీరు ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్, 50K ఫాలోవర్స్ దగ్గరలో ఉన్నారు. ఇన్స్టాలో ఫేమస్ కానీ మా బిజినెస్ అది. మూడు ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్. ఎవరు నువ్వు? పీపుల్ అమ్ముకోవడం. ఓకే. నీ పేరు, మీ వైఫ్ పేరు చెప్పలేదన్నా? చెప్పాలా? నాకేమో చెప్పబుద్ధి కావాలి. ప్లీజ్ చెప్పనా? అయ్యంగా అదే పేరేనా? అది వెరైటీగా పెట్టినాడు వాళ్ళ డాడీ. ఓకే. గైస్ చూసినారు కదా, ఫర్నిచర్ అన్న ఫేక్ ఇంటర్వ్యూ, కామెడీ ఇంటర్వ్యూ.